నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా నేటి పంచాంగం, వైశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. 28/3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:10, తిథులు చతుర్దశి రాత్రి 7:55, నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 10:09, యోగాలు శుభ ఉదయం 5:57, అలాగే శుక్ల రాత్రి తెల్లవారుజాము 2:07 వరకు, కరణం విష్టి ఉదయం 9:32, శకుని రాత్రి 7:55, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:02, గుళికాలం ఉదయం 7:27 నుంచి 8:59, యమగండం మధ్యాహ్నం 3:06 నుంచి 4:38, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుంచి 12:27, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:11, అలాగే మధ్యాహ్నం 12:27 నుంచి 1:16, అమృతకాలం మధ్యాహ్నం 2:57 నుంచి 4:24, వర్జం ఉదయం 6:19 నుంచి 7:45. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు అద్భుతంగా అందుతాయి. వ్యక్తుల సహకారంతో, అలాగే కుటుంబ సభ్యుల యొక్క మమకారంతో అన్ని పనులు కూడా చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేకపోతే మీకు అత్యంత ఆత్మీయులు, దూర కంట్రీ అంటే ఏదైనా ఫారిన్ కంట్రీస్లో ఉండే మీ యొక్క తోబుట్టువులు కానీ ఎవరైనా సరే, వారందరి దగ్గర నుంచి మీకు మంచి బహుమానాలు అందడము, లేకపోతే మంచి వర్తమానాలు అందడం, అలాగే ఒక చక్కటి వాతావరణాన్ని మీరు సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మీ అభివృద్ధికి వారి దగ్గర నుంచి ఆదాయపరంగాను అలాగే సహకార రూపంలోనూ అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ శాతం, ముఖ్యంగా వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా బాధ్యతలు అధికంగానూ ఉంటాయి, శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వదలకుండా చక్కగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తికి సంబంధించిన ప్రయాణాలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి నూతన అవకాశాలతో పాటుగా ప్రయాణాలకి ఎక్కువ అవకాశాలు లాంటివి లభ్యమవడం వల్ల కొంత స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా విద్యా సంబంధమైన విషయాల్లో, అలాగే ఇంట్లో వాళ్ళకి గృహ వాతావరణంలో కొంత అసౌకర్యాలు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే నిమిత్తం వీళ్ళు చాలా గట్టిగా కృషి చేసి ఇంటిని అందంగా పెట్టుకోవడం, అలాగే విద్యార్థులు విద్య మీద దృష్టిని కేటాయించుకోవడం, వృత్తిలో ఉండేవాళ్ళు వృత్తిపరమైన విషయాల్లో సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి అధిక శ్రమైన మంచి ఫలితాలు తేవడానికి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు, గురువులు పెద్దల్ని కలవడం, అలాగే మీకు ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. అంటే ఎక్కడన్నా మీరు పెట్టిన పెట్టుబడి విషయంలో మీకు దాని యొక్క అభివృద్ధి అనేది, ఆ గ్రోత్, దానివల్ల మీకు ఆనందం అనేది ఒకటి అవ్వడం. తర్వాత శ్రమ అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పటికీ శ్రమతో కూడిన అభివృద్ధి అనేది మీకు ఏర్పడడం, అలాగే ముఖ్యంగా పెద్దల యొక్క సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేద్దామని శ్రీకారం చుడతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన కార్యక్రమాలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు, మీరు పెట్టుకున్న విధంగా, అంటే ఆలోచనలు మీరు కొన్ని పెట్టుకుంటారు, ఇది ఈ రోజు నీ కార్యక్రమం పూర్తి చేయాలని, కానీ దానికి ఏదో విధంలో చిన్నపాటి ఆటంకాలు రావడం, దాని కుటుంబ సభ్యులతో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, ఏదైనా ప్రయాణ రీత్యా మీరు ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నా కూడా అది ఆకస్మికంగా మంచి కార్యక్రమంతోనే అది పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు రావడం, దానివల్ల ఒకేసారి మీరు వృత్తిపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, ప్రయాణాల్లో కొంత తలమునకలయ్యే పరిస్థితులు లాంటివి రావడం, దానివల్ల ఎలా నిర్ణయం తీసుకోలేక కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండడం, అయినప్పటికీ పట్టుదలగా అన్నీ కూడా సాధించడానికి మీరు ప్రయత్నాలు చేయడం. సింహరాశి.
సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు భాగస్వామి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వ్యాపార భాగస్వాములతో కొంత కీలక నిర్ణయాలు తీసుకొని వృత్తి విషయంలో చాలా గట్టిగా అంటే ఈ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేకపోతే ఎక్కడితో ఆపేయాలా అనే రకరకాల విషయాల్లో తర్జన భర్జనలు వారితో మాట్లాడడం, దాని మీద పెట్టబోయే పెట్టుబడుల విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల్ని కలవడం, మంచి మంచి ఈ వాతావరణాల్లో అంటే వ్యక్తులతో కలిపి చక్కటి సంప్రదింపులు చేసుకుంటూ ముందుకెళ్ళడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యారాశి వాళ్ళకి చక్కటి వాతావరణం అనే మాట కన్నా కూడా కొంత ఘర్షణతో కూడిన వాతావరణం అనేది ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే ఒకేసారి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకునే పరిస్థితులు, లేకపోతే నైపుణ్యాలు పెంచుకోవాల్సిన పరిస్థితులు రావడం, వృత్తిపరమైన విషయంలో నైపుణ్యాలు పెంచుకోవడం, అలాగే తమ యొక్క వ్యక్తిగతమైన విషయంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడుతూ, ఇంతకుముందు ఎవరి దగ్గర నుంచైనా లోన్ తీసుకున్నట్లయితే మీ యొక్క విషయంలో ఆ లోన్లు తీర్చే విషయంలో కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. అన్ని విషయాలకి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఒకవేళ రుణాలు తీర్చడానికి కూడా సమయానికి మీకు ధనం అమరడం అనేది, అలాగే కొంతవరకు మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెడిటేషన్ లాంటివి చేసి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ తులారాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఇంతకుముందు డిస్టర్బెన్స్ ఇలాంటిది ఉన్నా కూడా పనులన్నీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి కనుక మీరు ఆ రకమైన సమస్య నుంచి అధిగమిస్తూ ముందుకు పెడతారు. అలాగే మీ ఆలోచనలే మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా వస్తున్నప్పటికీ దాన్ని అధిగమించే పట్టు సాధిస్తారు. సంతానంతో కలిపి సంప్రదించి చక్కగా ఏదైనా షాపింగ్ లాంటివి కానీ, వారికి అవసరమైన కొనుగోలు నిమిత్తం వారికి ఏదైనా ఖరీదైన బహుమతులు కొనివ్వడం కానీ, వారికి వారి సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు సహకరించడం, ఇంట్లో వాతావరణాన్ని చాలా అందంగా అలంకరించుకొని మంచి వాతావరణాన్ని సృష్టించుకొని అంతా కూడా ఈ రోజున మీరు మీ యొక్క కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు, కుటుంబంలో వ్యక్తులు ముఖ్యంగా సంతాన అభివృద్ధి కొరకు, లేకపోతే వివాహితులు వారి యొక్క ఇష్టమైన వ్యక్తుల యొక్క వారి కొరకు బహుమతులు ఇవ్వడం కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడానికి అనుకూలమైన రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా అంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని నీట్గా పెట్టుకోవడానికి, ఇంట్లో ఖరీదైన సామాన్లు అంటే అవసరమైన సామాన్లు లాంటివి కొనడం, గృహోపకరణాల విషయం, ఇంటిని చక్కగా నీట్గా పెట్టుకొని అన్ని విధాల పండగ వాతావరణాలు సృష్టింపజేసుకోవడానికి తగినట్టుగా కుటుంబ వాతావరణాన్ని పెట్టుకోవడం, దానికోసం ఎక్కువ శ్రమ పడడం, అలాగే వాహనాలు మొదలైనవన్నీ కూడా శుభ్రంగా చేసుకోవడానికి ఆశించడం, ఇంట్లో ఏదైనా చిన్నపాటి రిపేర్ లాంటివి ఉన్న అవన్నీ సరి చేయించేసుకునే విధంగా ఆలోచించడం, ఇలాంటివి ఒక పక్కన. అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా వాతావరణం ఉంటుంది కనుక ఆ విషయంలో కొంత అసౌకర్యాలని మీరు ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మా ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ధనుసు రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. అలాగే నూతన విషయాలు తెలుసుకుంటారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. ఆ కమ్యూనికేషన్ విషయంలో కానీ లేకపోతే మీ పరాక్రమం పెరిగే సందర్భంలో కానీ వీలైనంత వరకు ఖర్చులు లాంటివి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క స్నేహితుల కొరకు ఈ రోజున ఖర్చులు పెడతారు. స్నేహితులతో చక్కటి వాతావరణాన్ని గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. వారితో కలిపి ఉల్లాసంగా, ఉత్సాహంగా, చురుగ్గా మంచి మంచి వాటిలలో పాల్గొంటారు. మకర రాశి. అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మకర రాశి వాళ్ళకి ఈ రోజున భాగస్వామికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన దాంట్లో ఏదైనా బోనస్ లాంటిది అందుకోవడం, అధిక ఆదాయాన్ని పొందడం, అంటే అనుకోకుండా కొంత బోనస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి బహుమాన రూపంలో వచ్చిన ధనం కానీ ఏదోటి తీసుకునే అవకాశాలు లాంటివి ఉండడం, కుటుంబంలో వ్యక్తులతో చాలా చక్కగా ఉత్సాహంగా గడపడం అనేది, అలాగే కుటుంబంలో అందరూ కలిపి ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళడానికి చక్కటి మీరు ఒక ఆలోచన చేయడానికి ఆస్కారమైన రోజుగా చెప్పచ్చు. కుంభరాశి.
మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా స్టామినా అనేది పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ఎదురు చూస్తున్న ఒక మంచి వార్తని అందుకోవడానికి అవకాశం ఉంది. ప్రయాణాలకి, దగ్గర ప్రయాణాల కంటే చుట్టుపక్కల కొంచెం దూరంలోనే ఉండే స్వగ్రామానికి వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. రాగల 2-3 రోజుల్లో ఒక ప్రయాణానికి సంబంధించిన దానికి ఇంట్లో ఒక శ్రీకారం చుడతారు. అలాగే మీ ఆలోచనలన్నీ కూడా వృత్తిపరమైన విషయాల్లో మీరు ఎదురు చూస్తున్నవి అందుకోవడం, దాని పరంగా మీరు గట్టి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మీ స్కిల్స్ పెంచుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. మా చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కొత్త వ్యక్తులతో మోసపోకుండా ఏదైనా కొనుగోలు విషయంలో కానీ అమ్మకాల విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అలాగే అనుకోని బహుమానాలు, ఇష్టపడిన వ్యక్తుల దగ్గర నుంచి మంచి సమాచారాలు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ దూర ప్రదేశాల్లో ఉండే ముఖ్యుల దగ్గర నుంచి మీకు వర్తమానాలు రావడం, వారితో మీరు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా మీ సంతాన వర్గం దూర ప్రదేశాల్లో ఉన్నట్లయితే వారి దగ్గర నుంచి కొన్ని విషయాలు మీకు రావడం, అంటే ఆర్థికపరమైన విషయాల్లో అది అభివృద్ధి కావచ్చు, లేకపోతే మీకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ కొంత వారితో మీరు డిస్కస్ చేయడానికి ఆస్కారమైన రోజుగా భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా ఈరోజు చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని తీసుకున్నట్లయితే 12 రాశుల వారు కూడా ఈ రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా తప్పనిసరిగా 12 రాశుల వారు కూడా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన విషయాలలో, అంటే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ శతనామావళి కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ శతనామావళి, అలా అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన, దాంతోపాటుగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే కనకదార స్తోత్రం వినడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే ఇది చేయండి. అలాగే మీకు అవకాశం ఉన్నట్లయితే దీనికి అవకాశం కనుక లేకపోయినా మీకు అలవాటైన ఇష్టదేవతా ప్రార్థన అయినా ఏదైనా కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. నేటి వైశిష్ట్యం. అమ్మ, అలాగే ఈనాటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియచేయండి. కుంభరాశి యొక్క ఏలినాటి శని నడుస్తున్న గ్రహాల గురించి చెప్పుకుంటున్నాం కదా. కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క శని దశల గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళకి మార్చి 29 రాత్రి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి ఈ యొక్క శని భగవానుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది. అప్పటిదాకా జన్మల్లోనే ఉన్న శనీశ్వరుడు ద్వితీయ స్థానంలోకి 2020 ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న 2025 మార్చి 29వ తారీఖు రాత్రి నుంచి కొంత స్థానం ద్వితీయ స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. కనుక ముఖ్యంగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఈ యొక్క ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు ఇవన్నీ కూడా మనకి కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క కొత్తగా ప్రవేశిస్తున్న ద్వితీయ స్థానంలోకి ఏలినాటి శని ప్రవేశించడం బట్టి ఇది 2.5 సంవత్సరాలు అనేది ఉండడం జరుగుతుంది. కనుక ఈ 2.5 సంవత్సరాల కాలంలో కూడా దీని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది, అలాగే ఏ రకమైన పరిహారాలు పాటించాలి, అలాగే మన జన్మజాతకంలో గనక శని భగవానుడు మంచి స్థానాల్లో ఉన్న, బలమైన స్థానాల్లో ఉన్న, అలాగే ఈ యొక్క జాతకంలో జాతక చక్రంలో నడుస్తున్న దశలు, అంతర్దశలు అవి కూడా చాలా వరకు మనకి ఫేవరబుల్గా ఉన్నా, అలాగే దాంతోపాటు గురుబలం బాగున్నా, కొంతవరకు రాహుబలం ఇవన్నీ బాగున్నప్పుడు కూడా దీని యొక్క ప్రభావంలో మనం అంతగా టెన్షన్ పడవలసిన అవసరం లేదన్నది కూడా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఏలినాటి శని అనేటప్పటికీ ఎవరికైనా అది కొంత ఇబ్బందులు లాంటివి కలిగించినా ఎప్పుడు కూడా ఇబ్బందులు కలిగించి వ్యక్తికి జీవిత పాఠాలు నేర్పించి చివరికి వ్యక్తి తన మీద తను ఒక నమ్మకం, తను చేయగలడు ఏ పనైనా అనే పరిస్థితి, తన కాళ్ళ మీద తను నిలబడేట్టుగా చేయగలిగిన పరిస్థితులు అనేవి మనకి దీంట్లో ఏర్పడతాయి. మనం కూడా బయట చూస్తే ఏదైనా ఉపాధ్యాయుడు మనని కఠినంగా శిక్షించి ఇబ్బంది పెట్టి ఏదైనా ఒక లెసన్ చెప్పినా ఆ టైంలో ఆ వ్యక్తి మీద మనకు కోపం వచ్చిన తర్వాత జీవితంలో బాగా సెటిల్ అయిన తర్వాత ఆయన చేయడం బట్టి కదా ఈ రోజున ఇలా ఉన్నాం అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి అదేవిధంగా అన్ని ప్లానెట్స్లోనూ ఈ శనీశ్వరుడు చాలా కఠినంగా ఉన్నా, ఎక్కువ సమయం తీసుకున్నా, అన్ని రకాల పరీక్షలు పెట్టినా, జీవితంలో ఆయన పాఠాలు నేర్పించి వ్యక్తికి ప్రతి విషయంలోనూ ఎదగడానికి, అది అన్ని విధాల స్టేబుల్ అనేది ఏర్పడడానికి ఆయన చాలా సహకరిస్తాడు. కనుక మనం ఆ విషయంలో ముందు నుంచి నెగిటివ్గా అనుకోకుండా ఈ యొక్క శని భగవానుడిది ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో కూడా తీసుకున్నట్లయితే ప్రస్తుతం అది ద్వితీయ స్థానంలోకి రావడం జరుగుతుందన్నమాట. అంటే మొన్నటిదాకా జన్మల్లో ఉండడం,
తర్వాత ఇప్పుడు ద్వితీయ స్థానంలో ప్రవేశించినప్పుడు ద్వితీయ స్థానం అనేది మనకి ముఖ్యంగా మాటలకి సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ ఖర్చులు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మొత్తం దీంట్లోకి వస్తాయి కనుక ముఖ్యంగా ఆర్థిక కుటుంబ విషయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, అంటే అధికంగా ఖర్చులయ్యే అవకాశాలు లాంటివి, సమయానికి ధనం విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశాలు లాంటివి ఉండడం, ఒకదానికి అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయ్యే పరిస్థితుల్లాగానో, లేకపోతే సమయానికి ధనం అందడంలోనే ఇబ్బందులు ఏర్పడడం లాంటివో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ముందే ఒకసారి బేరీజు వేసుకుని వీలైనంతవరకు సమయానికి ధనం విషయంలో ఇబ్బంది పడకుండా ముందరే దాన్ని మనం ఏర్పాటు చేసుకునే విధంగా ఒకటి మనం ప్రయత్నం చేసుకోవడం. అలాగే మాటల వల్ల ఇబ్బందులు రాకుండా, ఘర్షణ లేకుండా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వీళ్ళంత తక్కువ మాట్లాడడం బట్టి కూడా ఏమవుతుందంటే వారితో మనకి విభేదాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. వీళ్ళంతవరకు గొడవ అనేది రాబోతుందని తెలుసుకున్నప్పుడు వీళ్ళంత డైవర్ట్ చేసుకోవడము, ఇతరులతో ఆ ఇబ్బంది లేకుండా ఉండడము, ఇతరుల గౌరవం ఇచ్చి గౌరవం పొందే విధంగా ఉండడము, అది కుటుంబ సభ్యులు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళడం అనేది చేయడం కూడా ఒకటి, అది ఇంకో పద్ధతి. అలాగే అక్కడి నుంచి మనకి ఇంకా ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, ఏదైనా గృహాలు అలాంటివి ఏదైనా కొనుగోలు నిమిత్తం ఆలోచనలు అధికంగా చేసినా కూడా ఏదైనా కొనుగోలు చేద్దామనుకుని చేసే ప్రయత్నాల్లో మోసానికి గురి కాకుండా జాగ్రత్తలు అయితే పడాలి. అంటే అది స్థిరాస్తులకు సంబంధించిన విషయం కావచ్చు, ఏదన్నా వాహనాలకు సంబంధించిన విషయం కానీ ఏదన్నా తీసుకున్నప్పుడు బాగా నిశితంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే దాని గురించి దృష్టి సారించడం అనేది మనం చేయగలిగిన పనే కనుక అవకాశం ఉన్నట్లయితే చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని దాని విషయంలో ముందుకు వెళ్తే అది మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక దాంతోపాటుగా మీకు ఆకస్మికంగా ఖర్చులు అనేవి, దాంతోపాటు ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ కొంత ఇబ్బందులు కూడా కనబడే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆహార స్వీకరణ విషయంలో కానీ, కొత్త ప్రదేశాల్లో ఆహారం తీసుకునే విషయం కానీ, కొత్త ఆహారాలు ట్రై చేద్దాం అనుకున్న విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని సరిపెట్టుకునే అవకాశాలు లాంటివి జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళవలసిన ప్రయత్నం మీరు చేయడం అనేది మీరు చేయగలుగుతారు. అంటే ఏదైనా ఆహార స్వీకరణ విషయంలో కొత్త ప్రదేశాల్లో తీసుకునే ముందు 1-2 సార్లు జాగ్రత్త పడి ముందుకెళ్ళడం అనేది మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఆ సమస్యను మనం ఎంతవరకు అధిగమించగలం అన్న విషయం గురించి మనం ప్రయత్నం చేయాలి కనుక. అలాగే దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలే కాకుండా జాయింట్ ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళెంత జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే ఏదైనా మీ యొక్క భాగస్వామికి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఘర్షణ రాకుండా కూడా, అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరితోనూ ఏ రకమైన ఘర్షణ రాకుండా వీళ్ళని తక్కువ మాడుతూ ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్ కాకుండా, ఇతరులను మీ యొక్క విషయాల్లో ఇన్వాల్వ్ కానియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు సమస్యల్ని మనం స్టార్టింగ్లోనే ఇది చేయగలుగుతాం కాబట్టి అవకాశం ఉంటే ఆ ప్రయత్నాలు కూడా మనం చేయగలుగుతాం. అలాగే దాంతోపాటుగా మీకు రావాల్సిన ధనం ఉన్నా కూడా అది రావడంలో కూడా చాలా వరకు అంటే స్ట్రైట్గా రాకుండా కొంత ఇబ్బంది పెడుతూ వచ్చే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంత వరకు మీకు రావాల్సిన ధనం కనుక వస్తే దాన్ని ఇలా చేద్దాము అని దాన్ని నమ్మి ఏదైనా ప్రణాళికలు పెట్టుకున్నట్లయితే సమయానికి రావడం వల్ల ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు 2-3 మార్గాల్లో ముందే జాగ్రత్త చేసుకునే ధనాన్ని, దాన్ని మీ అత్యవసరాన్ని ఉపయోగించుకునేట్టుగా, అంటే ముందే జాగ్రత్త చేసుకునేట్టుగా ధనాన్ని చేసుకుంటూ ముందుకు పెడితే అవసరమైన సమయంలో మీ ధనమే మీకు అందకపోవడం వల్ల పనులు ఆగకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలా చూసినా కుటుంబానికి సంబంధించి, మాటలకి సంబంధించి, అలాగే వాగ్దానాలు ఇచ్చే విషయంలో కానీ, అలాగే ఎవరికన్నా మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడే విధంగా ముందుకెళ్ళాలి. లేకపోతే మాటల వల్ల అపార్థాలు ఏర్పడడం, అపార్థాల వల్ల వ్యక్తిగతంగా వ్యక్తులతో మీకు విభేదాలు రావడం, అదే రకంగా మీ యొక్క మిత్ర బృందం కన్నా కూడా మీ యొక్క స్పౌస్కి సంబంధించిన భాగస్వామ్య వాళ్ళ కుటుంబ వ్యక్తులతో ఇబ్బందులు రాకుండా ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యంగా ధనానికి, వాహనానికి, గృహానికి, మాటకి, ఆరోగ్యానికి అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం, ఎక్కడ ఇబ్బందులు ఎక్కడ ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చాలా వరకు మీ సమస్యలు మీరు అధిగమించారు. అవి కాకుండా ఇంకా మనం ఈ రకంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా నడిచేది శని భగవానుడి దశ కనుక శని భగవానుడు మన అన్ని విషయాల్లోనూ టెస్ట్ చేసి మనం ఎంతవరకు సిన్సియర్గా ఉంటామో అని చూసి దానికి తగిన విధంగా మనం ఎంతవరకు రియాక్ట్ అవుతున్నామో అన్ని విధాలా చూసి మనకి తగిన ఫలితాన్ని కూడా ఇవ్వడానికి వెనకాడ్డు కనుక వీలైనంతవరకు మనకి ఏ రకంగానూ
ఇతరులని నిందించకుండా, మన మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా జాగ్రత్త చేసుకుంటూ ముందుకెళ్ళటం. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండే విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఇలా మనం చేయగలిగింది సిన్సియారిటీ, మనం చేసే రెగ్యులారిటీ లైఫ్లో ఎంతవరకు మనం కరెక్ట్గా ఉంటున్న విషయాలను జాగ్రత్త చేసుకుంటూ ముందుకెడుతూ, దాంతోపాటుగా శని భగవానుడికి సంబంధించిన దాంట్లో ఏదైనా ఆయనకి సంబంధించిన జపాలు, దాంతోపాటుగా ఆయనకి సంబంధించి ఏదైనా హనుమాన్ చాలీసా విన్నా మంచిదే. అలాగే ఆ యొక్క శని భగవానుడి దోష నివృత్తి కొరకు ఏదైనా సుందరకాండ లాంటిది వినడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఇవి కూడా మాకు కష్టం మేము చేసుకోలేము అనుకుంటే వీలైనంత వరకు అవకాశం ఉన్నట్లయితే ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం, లేకపోతే నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళడం లాంటివి ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేయడం. ఇవి కూడా మాకు కష్టమే అనుకుంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం, పెద్దవాళ్ళని గౌరవించడం, అలాగే ఎవరన్నా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి వీలైనంత వరకు ఏదైనా సహకరించగలిగితే సహకరించడం, ఎవరిని కూడా ఏ రకంగానూ నిందించకుండా మీరు ముందుకు వెళ్ళడం, వీలైనంతమంది పెద్దలు, వృద్ధులు మొదలైన వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అంటే ఇదే సామాజిక సేవ చేయడం లాంటిది, ఇతరులకు ఏదైనా డొనేషన్ ఒకే విధం అని కాదు. మీకు ఏది అనుకూలంగా ఉంటుందంటే జపం చేసుకోగలరా, లేకపోతే ఏదైనా అవతల వాళ్ళకి లేని వాళ్ళకి ఏదైనా మీరు ఇవ్వగలరా, ఏది మీకు అనుకూలం ఉన్నా ఏదైనా సరే ఆధ్యాత్మిక సాధన, ఇతరులకి సహకారం, మీరు శ్రమ అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలోనే బద్ధకం అనేది ఉంటుంది, కష్టపడుతున్నాం అని చెప్పి సెల్ఫ్ పిటీ అనేది కూడా ఉంటుంది, నిరుత్సాహం అనేది కూడా ఉంటుంది. ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది మీ చేతుల్లో ఉంది. సరే, ఇప్పుడు ఎంత నేను నిరుత్సాహపడుతున్నా, ఎంత కష్టం అని అనుకున్నా, ఇప్పుడు నేను కష్టపడి నా పని నేను కాకపోతే ఎవరు చేస్తారు, ఇప్పుడు ఇది చెయ్యాలి, తొందరగా ఇది చేసుకొని నేను ఇందులోంచి బయటపడాలి, కష్టపడే దాన్ని సాధించాలి అంటే ట్రై ఇవాళ నేను ట్రై చేశాను, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, రాలేదు, ఇంక వదిలేద్దాం అన్న భావన కాకుండా తప్పనిసరిగా శ్రమపడి, అంటే శ్రమపడుతూ సిన్సియర్గా ఉంటూ దాంతోపాటుగా ఇతరులన్నీ సహకరిస్తూ అన్ని విధాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు శని భగవానుడి దశలైనా అంతర్దశలైనా ఏలినాటి శని అయినా అది అంతగా మన ఇబ్బంది పెట్టదు. మామూలుగానే ఎవరన్నా ఏలినాటి శనిలో ఏదైనా దశలు నడుస్తున్నాను కానీ దాని మీద అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా అమ్మో మాకేదో అయిపోతుంది, ఏమీ జరగదు. ఎప్పుడు కూడా అన్ని గ్రహాల్లాగే శని భగవానుడిది కూడా ఒక గ్రహమే, ఎక్కువ టైం ఉంటుంది ఫస్ట్ పాయింట్, కాబట్టి ఆ భయం ఉంటుంది. కానీ సిన్సియారిటీ, జడ్జిమెంటు, క్రమశిక్షణ ఇవన్నీ కూడా దాంట్లో భాగాలు కనుక అవే ఆయన మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. కాబట్టి మీరు చేసే పనిలో నిజాయితీ ఉండాలి, సిన్సియర్గా చేయాలి, అలాగే చేసే దాని మీద మనసా వాచా కర్మని దృష్టి పెట్టాలి. ఏ విషయమైనా సరే అది ఇతరులను నిందించకుండా, ఇతరులను అగౌరవపరచకుండా చాలా అన్నీ మనం సిన్సియర్గా ముందుకెడుతూ మన యొక్క లోపం లేకుండా, మనం పడే కష్టంలో లోపం లేకుండా ఫలితం సంగతి ఇంకెక్కడున్నా ముందైతే కష్టపడే విషయంలో బద్దకించకుండా సిన్సియర్గా చేసుకుంటూ ముందుకు పెడితే తప్పనిసరిగా ఆయన బ్లెస్సింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అంతేగాని పర్టికులర్గా ఆ ప్లానెట్టే వచ్చింది అంటే మనకి ఏమీ జరగదు. అలా ఏం టెన్షన్ పెట్టుకోకండి. అందరికీ కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తాడు. సరిగ్గా యూటిలైజ్ చేసుకునే విధంగా చేసుకుంటూ బద్ధకాన్ని పక్కన పెట్టి ముందుకు కనుక వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ అనేవి కూడా ఏర్పడతాయి. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.